సామాజిక తెలంగాణ కావాలి అనంటే అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. ఇన్నరా దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడము? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. మేడం అప్పట్ల మీ బాపు కేసీఆర్ సారు పానాలు పానంగా పెట్టి సాగు నోట్ల తలకాయ పెట్టి ఢిల్లీ లీడర్ల మెడలు ఉంచి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకొని ఏలుబడిలకు వచ్చిండు. బంగారి తెలంగాణకు బాటలేస్తామని 10 ఏళ్ళు ఏలుబడిలో ఉండి కనీసం ఇత్తడి తెలంగాణకు కూడా బాటలు వేయలేకపోయిండు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని చెయ్యలేక మీ నాయన్నే ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు మీకు ఇట్లా సామాజిక న్యాయం అని అనిపించలేదా? రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలల్లో ఆంధ్రోళ్ళు అన్యాయాలను చేస్తుర్రు. మన బాట మన నినాదం మన రాష్ట్రం అని అప్పట్లో మీ నాయన నోటికి ఎంతొస్తే అంత చెప్పుకుంటా బూరెలు గద వంగిచ్చినట్టు జనమును ఉబ్బిచ్చి ఒక్క మీ కల్వకుంట్ల కుటుంబంకు తప్పితే అవి ఎవలకు కూడా అందకుండానే చేసే